అమెరికాలోని అర్కాన్సస్ స్టేట్ లో ఒక 16 మంత్స్ ఓల్డ్ బేబీ చాలా దారుణంగా చనిపోయిందనమాట. నెగ్లేరియా ఫౌలరీ ఇదొక బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఒక వాటర్ పార్క్ వెళ్లి ఒక పిక్నిక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నెగ్లేరియా ఫౌలరీ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో చనిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ ఇదే కేసు కేరళలో కూడా వచ్చింది. ఈ నెగ్లేరియా ఫౌలరీ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది చాలా చాలా ఫ్యాటల్ డేంజరస్ అనమాట. ఇది ఎక్కువగా వాటర్ లో కానీ వాటర్ లో బ్యాక్టీరియా లేక్స్, పాండ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటి ప్లేస్ లో ఎక్కువ ఉంటుంది అనమాట. ముఖ్యంగా వామ్ వాటర్ ఎక్కువసేపు స్టాక్ ఉంటే కూడా ఉంటుంది. వాటర్ రెగ్యులర్ గా క్లీన్ చేయకపోవడం వల్ల ఉంటుంది అనమాట. నార్మల్ గా ఈ బ్యాక్టీరియా వాటర్ లో ఎప్పుడు ఉంటుంది, సాధారణంగా హ్యూమన్స్ ని ఎఫెక్ట్ చేయదన్నమాట. అయితే స్విమ్మింగ్ పూల్ లో అలాంటి పరిస్థితుల్లో లేదా లేక్స్ లో ముక్కులో ద్వారా గానీ నోట్ ద్వారా గానీ చెవుల ద్వారా గానీ మనుషుల్లోకి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా పిల్లల్లోకి వెళ్ళినప్పుడు ఇది ప్రైమరీ ఎమిబిక్ మెనింగో ఎన్సెఫలిటిస్ కాజ్ చేస్తారనమాట. ఈ ప్రైమరీ ఎమిబిక్ మెనింగో ఎన్సెఫలిటిస్ కి అస్సలు క్యూర్ లేదు, ట్రీట్మెంట్ కూడా సరిగ్గా లేదనమాట. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ముక్కు ద్వారా నోట్ ద్వారా బ్రెయిన్ దాకా వెళ్ళి లోపల బ్రెయిన్ లో ఎంజైమ్స్ రిలీజ్ చేసి అక్కడ టాక్సిక్ మాలిక్యూల్స్ రిలీజ్ చేసి బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయంట. ఎక్స్టెన్సివ్ గా నర్వ్స్ డ్యామేజ్ అవుతాయంట. దాంతో మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా విపరీతంగా వీక్ అయిపోద్ది. ఒకసారి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా శరీరంలోకి వెళ్ళిన తర్వాత 2 నుంచి 15 రోజుల లోపల మనకి హై ఫీవర్, నాసియా, వామిటింగ్, సీజర్స్ లేదా చాలా కన్ఫ్యూజన్, హాలుసినేషన్స్ ఇలాంటివి వస్తాయి. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ట్రీట్మెంట్ వల్ల పెద్ద లాభం కూడా జరగట్లేదంట. 95% ఫ్యాటాలిటీ రేట్, అంటే ఆల్మోస్ట్ ఈ అమీబా కనుక బ్రెయిన్ లోకి వెళ్తే చావేశారని అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయో లేదా ఎక్కడైతే నీట్నెస్ ఉంటుందో వాటర్ లో బాగా స్టాక్ ఉన్న బ్యాక్టీరియా అక్కడ ఉంటుందో ఎక్కువగా మనం అక్కడికి వెళ్ళకూడదు అనమాట.